ఇక్కడ ఉన్న అరకువేలో ఉన్న క్రీస్తు సంఘానికి సహోదరులకు ప్రత్యేకంగా ఉండాలి తెలియజేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. ఆరాధకుడు ఎవరు, ఎలా ఆరాధన చేయాలి? నేడు ఇబ్బంది పడిపోతున్నారు ఈ పరిస్థితులు. ప్రభు సంఘాల్లో కూడా కలవరం, రెండు తలంపుల మధ్య ఎప్పుడు కొట్టుమిట్లాడితే మనము ఏది చేయలేము. ఏలి అన్నాడు కదా, బయలుదేవుడైతే బయలు, యెహోవా దేవుడైతే అలా ఉండాలి. అంతేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అంటే ఎవరో స్థానిక సంఘం, కొరింథీలో ఉన్న మీరు అన్ని జనులై ఉన్నప్పుడు, అన్ని జనులుగా ఉన్నప్పుడు మోగ విగ్రహాలని ఆరాధించడానికి ఎటు పడితే అటు ఏం చేయబడ్డారు? నడిపించబడ్డారు. అది అన్ని జనులైన మనకు తెలుసు, మనకు కూడా తెలుసు. ఎటు పడితే అటు నడిపించబడ్డారు. కాబట్టి విగ్రహాలను ఆరాధించేటప్పుడు ఎటు పడితే అటు నడిపించబడ్డారు. అయితే క్రైస్తవులు దేవుని ఆత్మ వలన ఆరాధించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి, 4-5 వచనాల్లో. ఎటు పడితే అటు నడిపించబడకూడదు. అన్ని జనులాగా ఎటు పడితే అటు నడిపించకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, క్షమించి డైరెక్ట్గా 3వ వచనం. ఎందుకనగా శరీరాన్ని ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. అది ఆరాధన ఎటు పడితే ఎటు నడిపించబడకూడదు. ఎలా పడితే ఆరాధన చేయకూడదు. ఎలా పడితే అలా ఆరాధన చేయకూడదు. అన్ని జనులుగా ఉన్నప్పుడు మోగ విగ్రహాలకు చేసినట్టుగా మనం చేయకూడదు. మరి ఎలా చేయాలి? దేవుని ఆత్మ వలన ఆరాధన చేయాలి. అంటే మన కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన చేయాలని అర్థం. ఆనాడు పరిశుద్ధాత్ముడు మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తుల్లో కానీ క్రైస్తవుల్లో కానీ పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి దేవుణ్ణి ఆరాధన చేసేవారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆరాధన చేసేవారు అన్నమాట. అందువల్ల సున్నతిని బట్టి ఆరాధన కాదు, ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలంటే మన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధించబడాలి. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పిన సంగతులను బట్టే దేవుణ్ణి ఆరాధన చేయాలి. అలాగే ఎటు పడితే అటు నడిపించబడకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆరాధన చేయాలి అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటి? మన హృదయాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు కాదు, దేవుని కొత్త నిబంధన ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సందేశం ద్వారా మనం ఏం చేయబడాలి? నడిపించబడాలి. అందువల్ల ఆరాధన అనే మాటకి అర్థం ఏంటంటే విధేయత చూపడం, అంటే దేవుని చిత్తానికి లోబడడం. ఇబ్రూలనేమో షహా అన్నాడు. షహా అంటే విధేయత చూపడం, నమస్కారం చేయటము, విధేయత చూపడం అని వస్తుంది. గ్రీకులో ప్రొస్కూనియో అన్నాడు అనమాట. ప్రొస్కూనియో అంటే ఇది కూడా విధేయత, దేవునికి విధేయత చూపడం అనమాట. దేవుని చిత్తానికి లోబడడం లేదా విధేయత చూపడం అనమాట. నమస్కారము అనే పదాన్ని కూడా సందర్భాలను బట్టి ఉపయోగించారనమాట. పేతురు గారు కొర్నేలికి నమస్కారం చేసినప్పుడు కూడా ప్రొస్కూనియో అని అన్నాడు. అదాయన్న ప్రొస్కూనియో అనేది గ్రీక్ వర్డు. షహా అంటే అనేది హెబ్రూలో ఉపయోగించబడిన పదం అనమాట. నమస్కారము అంటే నమస్కారం చేయటం అంటే విధేయత చూపడం అని అర్థం అన్నమాట. ఒక రాజుగారి దగ్గరికి ఒక సైనికుడు వచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజుగారికి ఏం చూపించినట్టు? విధేయత చూపించాడు. మనము దేవునికి నమస్కారం చేయటం అంటే ఇలా చేతులు పెట్టి ఇలా పైకి మోకాలు నుంచి ఇలా నమస్కారం చేసి వెళ్ళిపోవడం కాదు. ఆ భావం ఇక్కడ రాదు.
మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే దేవుడు ఆజ్ఞాపించిన దానికి విధేయత చూపడం అనే దానికి వస్తుంది అనమాట ఆరాధన. మీకు అర్థమైందా? రాజులకి నమస్కారం చేసినప్పుడు, మనుషులకి నమస్కారం చేసినప్పుడు అనేది ఏమో అర్థమైందా, వారు కూడా గౌరవం చూపడానికి వస్తుంది. అది దేవునికి సంబంధించి మాట్లాడినప్పుడు ఆరాధన దేవాలయంలో జరగాలని చెప్తాడు. ఆరాధన ఎక్కడ జరగాలి? దేవాలయం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఆరాధన అనేది దేవాలయంలో జరగాలి. ఆరాధన అనేది దేవాలయంలో జరగాలి. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అయితే దేశ జనులు అంటే యోధా దేశం, అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయటానికి వచ్చినప్పుడు, కాబట్టి ఎక్కడికి వచ్చినప్పుడు? దేవాలయంలోకి నియామక కాలాల సమయంలో ఆరాధన చేయటానికి వచ్చినప్పుడు అన్నాడు అనమాట. నియామక కాలాల్లో దేవుణ్ణి ఆరాధించాలి అనమాట. ఆరాధన చేయటానికి నియామక కాలాలు అంటే ఆరాధన అనేది దేవుడు ఆజ్ఞాపించిన వాటికి లోబడడం, అది ఆరాధన చేయటం అనమాట. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలుకి? దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలోను, నిర్గమాకాండం 23వ అధ్యాయం 14వ వచనాలు చదివి వినిపించండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16వ వచనం నుంచి నిర్గమాకాండం 23వ అధ్యాయం 14 నుంచి మీరు చదివి వినిపించండి. సంవత్సరానికి 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. చదవండి, సంవత్సరానికి 3 మార్లు నాకు పండుగ ఆచరించవలను. పులిన రొట్టెల పండుగ అంటే ఏది? పస్కా. తర్వాత మేము మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 రోజులు పులియని రొట్టెలు తినాలి. నా సన్నిధిని అంటే కానుకలు సమర్పించాలి, వడ్డీలను కొలిది కనపడాలి. అంటే ప్రథమ ఫలాల పంట, ప్రథమ ఫలాల పండుగ, పెంతెకోస్తు పండుగ. ప్రథమ ఫలాల పండుగ అంటే పెంతెకోస్తు. పస్కా ప్రథమ ఫలాల పండుగ, ప్రథమ ఫలాల పండుగ. తర్వాత చదవండి ఇంకా 14 నుంచి. ప్రథమ ఫలాల పండుగ చేయాలి. పొలముల నుండి వ్యవసాయ ఫలాలని నువ్వు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరించాలి. సంవత్సరానికి 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడాలి. ద్వితీయోపదేశకాండం 16 చదవండి. ఏటికి 3 మార్లు అంటే అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారాల పండుగ, మళ్ళీ పెంతెకోస్తే మళ్ళీ వారాల పండుగలోను, పర్ణశాలల పండుగ. అది నీ దేవుడైన యెహోవాకు అది ఏర్పాటు చేసుకున్న స్థలం. అంటే ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుందో అక్కడ. ప్రత్యక్ష గుడారము మొదట్లో షిలోహులో ఉండేది. అదైనా అది యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము
యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో షిలోహులో ఉండేది. ఆ తర్వాత యెరూషలేములోకి వచ్చింది ఎవరు? దావీదు నాయకత్వంలో. అందువల్ల యెరూషలేములో స్థిరమైపోయింది. దేవాలయం కట్టబడింది. దేవాలయం కట్టబడిన తర్వాత అక్కడికి వచ్చేవారు అనమాట. రైట్. కాబట్టి ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుందో అంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటంటే ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుందో అక్కడ. తర్వాత దేవుడు ఎక్కడైతే స్థలం దేవాలయం కట్టబడింది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అది ఆ ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అని చెప్పాడు అనమాట. చదవండి. నీ మగవారందరూ కనబడాలి. వారి ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడకుండా అది దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన చెప్పున. కాబట్టి పాత నిబంధనలో ఆరాధన జరగాలి. ప్రతి అంటే 3 సంవత్సరానికి 3 సార్లు 3 పండుగలు రావాలి. ఆ 3 పండుగల్లో కూడా దేవుడు దీవించిన చెప్పున కానుకలు ఇవ్వాలి. మీకు అర్థమైందా? కాబట్టి వారి యొక్క పండగ దినాలే వారి ఆరాధన దినాలు, వారు దేవుని ఆరాధించే దినాలు అన్నమాట. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధన చేయటానికి. ఎందుకని? దేవుడు కోరుకున్న ప్రదేశంలోకి వచ్చి ఆరాధన చేయాలి. అదైనా అంతేగాని ఎక్కడ ఉండి అక్కడ నమస్కారం చేస్తే అది ఆరాధన కాదు. ఆరాధన దేవుడుకు కోరుకున్న ప్రదేశంలో చేయాలి. అది 3 పండుగలు అంటే దేవాలయంలో నియామక కాలాలు అన్నమాట. అర్థమైందా? నియామక కాలాలు, విశ్రాంతి దినము, నియామక కాలాలు అన్నమాట. దేవుడు నియమించిన ఆ నియామక కాలాలని ఇశ్రాయేల్లో ఎక్కడున్నా సరే సంవత్సరానికి 3 మార్లు యెరూషలేములో కనబడాలి. ఆ దేవుడు కోరుకున్న ప్రదేశంలోకి వచ్చి పస్కాను ఆచరించాలి. మొదటి నెల 14వ దినాన ప్రథమ ఫలాల పండుగ ఆచరించాలి. అది పస్కా పండుగ 50 రోజులకి తర్వాత పర్ణశాల పండుగ ఆచరించాలి. అది 7వ నెల 15వ దినాన చేయాలి. అది మనకి సుమారుగా లేవికాండం 23వ అధ్యాయం అంతా కూడా యెహోవా నియమించిన నియామక కాలాలని అంటదండి. దేవుడు కోరుకున్న ప్రదేశానికి సంవత్సరానికి 3 సార్లు రావాలి. దేవుడు కోరుకున్న ప్రదేశానికి సంవత్సరానికి 3 సార్లు రావాలి. ఆరాధన చేయాలి దేవునికి. ఇంకా అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి దేవాలయంలోనూ దేవుడు కోరుకున్న ప్రదేశంలో దేవుణ్ణి ఆరాధిస్తేనే ఆరాధన. మత్తయి సువార్త 4వ అధ్యాయం క్షమించి యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి, చదివి వినిపించండి. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు మీరు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. అంటే ఈ యెజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు 10 గోత్రాల వాళ్ళు అన్నిల్లో కలిసిపోయి యోధా వారు తిరిగి వచ్చి దేవాలయం కడుతున్నప్పుడు మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధించేవారమే, అవునా, మేము కూడా మీ దేవునికి సంబంధించిన వాళ్ళమే, కాబట్టి దేవాలయం కట్టడానికి మాకు కూడా అవకాశం ఇవ్వమని అడిగారు అనమాట. అడిగితే మీరు అన్నిల్లో కలిసిపోయారు, మీరు మాతో పాటు దేవాలయం కట్టడానికి కుదరదు అని చెప్పేశారు. కుదరదు అని చెప్పిన తర్వాత వాళ్ళు గెరీజిం కొండ మీదకి వెళ్ళి కట్టుకున్నారనమాట. ఇశ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళు అన్నిల్లో కలిసిపోయారు. ఆ అన్నిల్లో కలిసిపోయిన వాళ్ళని యోధా వారు యెరూషలేము వారు కలుపుకోలేదు. వాళ్ళని
అదే వాళ్ళు మిశ్రమ జాతిగా భావించి వారితో మిశ్రిత జాతిగా భావించి ఈ యోధా జనాంగంతో కలవనివ్వకుండా ఉంచడం బట్టి వాళ్ళు గెరిజీం కొండ మీద సేమ్ యెరూషలేములో లాగా దేవాలయం కట్టేసుకుని మేము ఆ దేవుని ఇక్కడ మేము యెహోవా దేవుని ఆరాధిస్తున్నాం అన్నారు అన్నమాట. ఆరాధన యెరూషలేములోనే జరగాలమ్మా. అయితే ఈ ప్రస్తుతం అదైంది. తర్వాత పరిస్థితి ఏంటంటే తర్వాత మాత్రం ఇక గెరిజీం కొండ మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు అని అనమాట. స్థలాలు కొట్టివేయబడ్డాయి. ముందు ఏం కొట్టివేయబడ్డాయి? స్థలాలు కొట్టివేయబడ్డాయి అని ప్రభు చెప్పారు. తర్వాత చదవండి. స్థలాలు కొట్టివేయబడ్డాయి పాత నిబంధన ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా క్షమించి మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. మేము ఆరాధన ఎలా చేయాలో మాకు తెలుసు. ఎక్కడైనా దేవుడు కోరుకున్న ప్రదేశం యెరూషలేము, ఆ దేవాలయంలో మేము ఆరాధన చేస్తున్నాం కాబట్టి మేము తెలిసి ఆరాధన చేస్తున్నాం. మీరు రక్షణ యూదుల్లోనే కలుగుతుంది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. అది ఇప్పుడునూ వచ్చే ఉంది. తన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారే తండ్రి కోరుకుంటున్నాడో అని చెప్పారన్నమాట. ఎవరు కోరుకున్నారో ఆరాధన? తండ్రి కోరుకున్నారు అని యేసుప్రభు చెప్పారు. అర్థమైందా? తండ్రి కోరుకున్నారు యేసుప్రభు చెప్పారనమాట. అందువల్ల ఎందుకు అని అంటే దేవుడు మాత్రమే ఆరాధనకి పాత్రుడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మాత్రమే ఆరాధన పాత్రుడు. ఎలా చేయాలో మీకు తర్వాత చెప్తాను. దేవుడు ఇప్పుడు ఇవి కోరుకున్నది ఏంటి? సంవత్సరానికి 3 సార్లు వచ్చి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాల. ఎవరిని ఆరాధించాలి? యెహోవా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పడం జరిగింది. మరి అర్థమలేదు. యేసుప్రభు చెప్పారు తండ్రిని ఆరాధించే కాలం అని చెప్పబడింది. మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మేము కూడా తండ్రిని ఆరాధించాం పండగలకి వెళ్ళి. యేసుక్రీస్తు వారు కూడా 3.5 సంవత్సరాలు అని 33 సంవత్సరాల్లో పండగకి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేవారు అనమాట. 3 పండుగలకు అటెండ్ అయ్యేవారు, ఆరాధన చేసి వచ్చేవారు అనమాట. అందుకనే మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నారనమాట. ఆయన కూడా పండగలకి వెళ్ళి తండ్రిని ఆరాధించారనమాట. మీకు అర్థమైందా? కాబట్టి ఆరాధన అనేది దేవుడు కోరుకున్న ప్రదేశంలో చేశారు. ఎలా చేశారు అనేది మీకు చెప్తాను. కానీ ఎవరికి ఆరాధన చేశారు? ఎందుకు అనంటే సృష్టికర్త ఆయన. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చూడండి ఒకసారి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూను రెక్కలను కన్నులను నిండి ఉంది. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి. ఆయన ఎవరికి అధికారం? ఆయనకి ఎవరు ఇవ్వలేదు అధికారం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు సర్వాధికారి. అర్థమైందా? సర్వాధికారి దేవుడు. ఆయన యేసుప్రభుకి ఇచ్చాడు కానీ దేవుడికి ఎవరు ఇవ్వలేదు. ఆల్రెడీ ఆయన సర్వాధికారం కలిగి ఉన్నవారైన సర్వాధికారి. దేవుడు నాకు ప్రభువు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండగను ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగాలు జీవిస్తున్న వానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆ జీవులు కీర్తిస్తుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైన వానికి ఆయన ఎదుట సాగిలపడి, అంటే ఆది అంతం లేనివాడా, యుగ యుగాలు జీవిస్తున్నవాడా, నమస్కారం చేస్తూ ప్రభువా
మా దేవ. ఆ మాట అండర్లైన్ చేయండి. సృష్టికర్త దేవుడు, మర్చిపోకండి. అవి నీ చిత్తాన్ని బట్టినే. సృష్టించింది నీవే, అవి నీ చిత్తాన్ని బట్టే ఉన్నాయి, అంతే. కాబట్టి దానిని బట్టే, నీ చిత్తాన్ని బట్టే సృష్టించబడ్డాయి కనుక నీవే మహిమ ఘనత ప్రభావాలకు తమ కిరీటాలని ఆ సింహాసనం ఎదుట, అంటే మా విజయం నీదే అని, మా విజయము నీ వల్లనే అనుగ్రహించబడిందని అనమాట. కిరీటాలన్నీ భౌతికమైన తల మీద ఉన్న తీసి ఇలా వేయలేదు పరలోకంలో. మా విజయానికి మేము రోమా ప్రభుత్వాన్ని జయించామంటే ఆ విజయం మీదే. ఆ విజయం ఎవరిది? మీదే. మీ సహాయం లేకుండా మేము విజయం సాధించలేము. కాబట్టి నువ్వు సమస్తాన్ని సృష్టించదు అన్నాడు. సమస్తాన్ని సృష్టించదు. చూడండి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి మనం? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. అది జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, మర్చిపోకండి. దేవుడు నిర్మించాడు అనమాట. అందుకని 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశం సృజించినది, జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన వాడు, అందుకు ఆయన ఆరాధనకు పాత్రుడు అనమాట. జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన వాడు దేవుడు, అందుకు ఆయన ఆరాధనకు పాత్రుడు అనమాట. సో 11 అదే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. సమస్తం సృష్టించిన వాడు భూమిని ఆకాశాన్ని, తర్వాత మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి. కాబట్టి మానవుడిని సృష్టించిన వాడు కూడా ఎవరు? దేవుడే. అది సృష్టికర్త దేవుడు, మానవుడు సృష్టించిన ఆయన కూడా దేవుడే. భూమిని ఆకాశాలను సృజించింది దేవుడే, మానవుడిని సృజించింది కూడా దేవుడే అనమాట. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, వాళ్ళు బలులు అర్పించడానికి, పౌలుకి శీలకి బలులు అర్పించడానికి ప్రయత్నిస్తుంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము మీ వంటి నరులమే, మేము కూడా మీ స్వభావం గల నరులమే. అది మీరు ఈ వ్యర్థమైన వాటిని, ఈ భౌతికమైన విగ్రహారాధన విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. అది గుర్తుపెట్టుకోండి ఆ మాట. ఆకాశమును భూమిని సముద్రమును అందలి సమస్తమును సృజించిన, అది సృజించిన జీవం గల దేవుని వైపు. అన్ని జనులు విగ్రహాలు దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళు విగ్రహాలు చేయబడినవి దేవుడు కాదు, చేయబడినవి దేవుడు కాదు, సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడు అని చెప్తున్నాడు. సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడు అనమాట. అర్థమైందా? కాబట్టి భూమిని ఆకాశానందల సమస్తమును నిర్మించిన వాడు దేవుడు అనమాట. ఆయనే సర్వాధికారి. ఆయనే సర్వాధికారి. యుగయుగములు జీవిస్తున్నవాడు, సర్వాధికారి అయిన దేవుడు, సకల యుగాల్లో రాజైనటువంటి వాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, అంతే, అన్ని కాలాల్లో రాజు అయి ఉన్నవాడు ఆయన. అక్షయుడు, క్షయం కానివాడు, అదృశ్యుడు అంటే మా భౌతికమైన నేత్రాలు కనిపించిన వాడును, అద్వితీయ దేవునికి. ఎంతమంది దేవుళ్ళు? అద్వితీయ, ఏకైక దేవునికి అని అర్థం. అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? ఏకైక దేవునికి అని అర్థం. అంతే, అద్వితీయ దేవునికి, ఏకైక దేవునికి, ఏకై ఉన్న ఒక దేవునికి అనమాట. అద్వితీయ దేవునికి
కాబట్టి దేవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సృష్టికర్త అన్నమాట. అలాగే సమస్తాన్ని సృజించిన వాడు, మానవులు సృజించిన వాడు, ఆయన వల్లనే ప్రపంచాలు నడిపించబడుతున్నాయి అన్నమాట. అధికారం కూడా దేవుడిచ్చింది. ప్రపంచంలో అధికారం కూడా ఎవరిచ్చింది అంటే సర్వాధికారి అయిన దేవుడు. చూడండి, అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూడండి ఒకసారి. శ్రీమంతుడు అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే ఉన్నాడు. అది సమీపంపురాని తేజస్సులో ఎవరైనా దేవుడు అన్నమాట. ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడే అన్నాడు. ఆయన ఎవరు చూడలేదు, చూడనే అన్నాడు. అర్థమైందా? కాబట్టి దేవుడు సమస్తాన్ని సృజించాడు, మానవులు సృజించాడు. అర్థమైందా? మానవులు యోగక్షేమాల కొరకైన ఒక క్రమశిక్షణ అయిన పరిపాలన కూడా దేవుడు అధికారాలు అనుగ్రహించాడు అనమాట. అందుకే రోమపత్రిక 13:1 అధికారము దేవుని వలన అనుగ్రహించబడింది. అధికారం ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుని వలన అధికారం అనుగ్రహించబడింది అన్నాడు అనమాట. అధికారం దేవుని వలన అనుగ్రహించబడింది. దేవుడే సకల యుగాల రాజు ఎలా ఉన్నాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో దేవుడు కాలములు సమయములు మార్చువాడైంది, ఎవరికి ఇచ్చుట రాజులు నియమిస్తూ రాజులను తోసివేసేవాడు అన్నమాట. అందుకే నేను 100వ కీర్తనలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు అన్నాడు అనమాట. దేవుడు సర్వభూమికి ఏమయ్యాడు? రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు అంటే ఆయనకి ఎవరు అధికారం ఇవ్వలేదు. అందుకని మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో 2, 3, 4 వచనాలు ఏమన్నాడంటే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి క్రీస్తుకి శిరస్సు దేవుడని. అంటే ఎవరని? శిరస్సు అంటే ఏంటి అని కాదు, అధికారి అని అర్థం. అలాంటి సర్వాధికారం కలిగిన దేవుడు యేసు వారికి అధికారం ఇచ్చారు, సర్వాధికారం అధికారాన్ని ఇచ్చారన్నమాట. మత్తయి సువార్త 28:18 వచనం. మత్తయి సువార్త 28:18 వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందు భూమి మీదను ఇయ్యబడింది. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే జగత్తు పునాది వేయబడకునిపే దేవుడు మానవుల యొక్క విమోచన కొరకు ఆలోచించిన వాడు ఆయన. అవునా? దేవుడు సంకల్పం ఎవరిది? దేవుందే కదా. భూమి మీద మానవులు సృజించాలని కానీ, మానవులు పాపం నుంచి విడుదల చేయాలని కానీ, అర్థమైందా? యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా స్వీకరించుకోవాలని కానీ ఎపిసోడ్ 1:4 ప్రకారంగా సంకల్పం అనేది కూడా దేవుందే. సృష్టి ఆయనే చేశాడు, సంకల్పం కూడా జగత్తుకు ముందు ఆయనే చేశాడు. ఆ సర్వాధికారం కలిగినట్టు వాడు ఆయనే. అన్నీ అనమాట, అన్నీ జరిగించాడు. యేసు ప్రభువుని బట్టి సమస్త సృష్టి చేశాడు అనమాట. యేసుక్రీస్తు వారి ద్వారా మానవులు విమోచించాలని నిర్ణయించాడు కాబట్టి జగత్తుకు ముందు ఆ ప్రభువుని బట్టి సృష్టి చేశాడు దేవుడు అనమాట. ఆ అధికారం అంటే ఆయన సకల యుగాల్లో రాజైన ఆయన చనిపోయి తిరిగి లేపిన తర్వాత ఆయనకి అధికారం ఇచ్చారనమాట. ఆయన తప్ప, ఆయన లోబడటం తప్ప అండి. మొదటి పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. 24-25 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఆరాధన ఇశ్రాయేలీయులు దేవునికి చేశారు. ఎందుకు చేశారు? భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్తగా. అర్థమైందా? యోనా గ్రంథం మొత్తం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తాడు? జీవము గల భూమి ఆకాశాలను సృజించిన జీవము గల దేవుని సంబంధించిన అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? చదవండి. ఆడి తర్వాత
యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అన్నాడు. నియమించబడిన ఆయన ఎప్పటిదాకా ఆయన చేయాలి పరిపాలన? దేవుడు నియమించిన కాలం వరకే పరిపాలన చేయాలి ఆయన. ఆయన పరిపాలన ఎవరి మీద ఇచ్చాడు పరిపాలన? దేవుడు ఆయన మీద తప్ప అందరి మీద ఇచ్చాడు ఆయన. అర్థమైందా? ఆయన మీద తప్ప అందరి మీద ఇచ్చాడు. చదవండి, కంటిన్యూ చేయండి. 24 కంటిన్యూ చేయండి. సమస్తమైన అధికారము బలాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి పరిపాలన అప్పగించును. రాజ్యం అంటే ఏంటి? పరిపాలన అప్పగించును. అప్పుడు అంతం వస్తుంది. ఎందుకనగా తన శత్రువులు అంటే ఆయనకు లోపరిచేంత వరకు ఆయన యేసుప్రభువు వారు పరిపాలన చేస్తూ ఉండాలి. అంటే నశింపజే శత్రు మరణం, ఆత్మీయ మరణం అనేది యేసుప్రభువు యొక్క పాదాల కింద, అంటే ఆయనకు లోబడేంత వరకు కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉండాలి. చదవండి. దేవుడు సమస్తము సృజించింది ఆయనే, కానీ యేసుప్రభువు పాదాల కింద పెట్టాడు అన్నమాట. సమస్తము లోపరచబడదని చెప్పినప్పుడు ఎవరైనా దేవుడు తప్ప మిగతా మొత్తం పరలోకం, భూలోకం, ముత్తుల్లోకం అంతా ఆయన స్వాధీనం చేశాడు. యేసుప్రభువు స్వాధీనం చేశాడు. అధికారం నీదే అని చెప్పేసి నువ్వే ఏలుబడి చేయాలి భూలోకాలనని. మీకు అర్థమైందా? అందువల్ల సకల యుగాల్లో రాజు అయిన వాడు, సర్వాన్ని సృజించిన దేవుడు మానవుల యొక్క పాప విమోచన కొరకు ఆలోచన చేశాడు. కాబట్టి ఆ విడిపించే ఆలోచన బట్టి, ఆయన సంకల్పించిన సంకల్పాన్ని బట్టి భూమి మీద సమస్తం సృజించి ఆయన అధికారాలను ఏర్పాటు చేసి, అధికారాలని ఎవడు రాజుగా ఉండాలి ప్రజల క్షేమం కోసం, ఎవడు రాజుగా ఉండకూడదో నియమించడం తీసేయడం జరిగించుకుంటూ వస్తూ యేసుప్రభువుకి అప్పచెప్పేశాడు. అంతే బాధ్యత. అప్పుడు ఆయన పరిపాలన చేసుకుంటూ వచ్చారన్నమాట. మీకు అర్థమైంది? అర్థమలేదు. అందువల్ల ఎవరిని ఆరాధించాలంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేశారు. అర్థమైనా? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేశారు ఇశ్రాయేలు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించారు అన్నమాట. అందుకే చెప్పాడు ఆయన, మీరు తండ్రిని ఆరాధిస్తున్నారు, మీరు గెరిజీవి కొండ మీదనైనా యెరూషలేమునైనా తండ్రిని ఆరాధింపరు అన్నాడు. అంటే అప్పటిదాకా ఇశ్రాయేలు ఎవరిని ఆరాధించారు? తండ్రి అయిన దేవుణ్ణి అనే మాట అక్కడ స్పష్టమైందా లేదా? తర్వాత మళ్ళీ కొత్త నిబంధన గురించి పరిచయం చేశారు కదా. అయితే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం, అంటే కొత్త నిబంధన కాలాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది అన్నాడు అనమాట. అంటే నెక్స్ట్, అంటే మళ్ళీ కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనలో ఎవరిని ఆరాధించారో తండ్రిని, కొత్త నిబంధనలో కూడా ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పరిచయం చేసేస్తారు. ఇంకా మనోళ్ళకి మిడిమిడి జ్ఞానంతో బైబిల్ నేర్చుకుని అదే ఆయనకి దేవుడు ఒక్కడే ఆరాధనకు పాత్రుడు కాదు, యేసుప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన్ని కూడా ఆరాధించాలని ఈయన కలిపారనమాట. ఇది మనుషులు చేసింది, అపోస్తులు చెప్పింది కాదు, దేవుడు చెప్పింది కాదు, యేసుప్రభు చెప్పింది అసలే కాదు. ప్రవక్తలు కూడా యేసుప్రభుని ఆరాధించమని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళకు విధేయులు అవుతారని చెప్పారు, ఆయనకి లోబడతారని చెప్పారు, ఆయనకి నమస్కారం చేస్తారని చెప్పారన్నమాట. మీకు అర్థమైంది? అర్థమలేదా? మీకు ఒక 2 విషయాలు మీ మనసులో పెడతారు. నమస్కారం అనే మాట ఉన్న కడలా ప్రొస్కూనియో అని ఉంటుంది. అదైందా? ప్రొస్కూనియో అని అంటే నమస్కారం, అంటే దేవుడికి నమస్కారం అనేది వేరు, అదైందా మామూలుగా మనుషులకి నమస్కారం చేయడం వేరు. ఉదాహరణకి దావీదు దగ్గరికి మెఫీబోషెతు వస్తాడు. ఇది 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో. వచ్చినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎవరికి? దావీదుకి. ఆయన రాజుగా
ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. ఆరాధన చేశాడా? దేవునికి సంబంధించినవి కాదు. మీకు అర్థమైందా? దేవునికి సంబంధించినవి కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా మీరు దేవునికి సంబంధించిన ఆ మానవుడికి సంబంధించి వర్తించదు అది. ఆ నమస్కారం అనే మాటకు సంబంధించింది. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లల విషయాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళని సాష్టాంగ నమస్కారాలు రాజులు కనపడినప్పుడు సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఈ నమస్కారం అన్న ప్రతి పదం తెలుగు వాళ్ళేమో పూజించడం అని ఎట్టారు, ఇంగ్లీష్ వాళ్ళు ఏమో వర్షిప్ అని పెట్టేశారు ప్రతి చోట. జరిగిన సందర్భం అది. కానీ జ్ఞానులు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని నమస్కారం చేశారు. గుర్తుపెట్టుకోండి అన్నమాట. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని నమస్కారం చేశారు. రాజుగా నమస్కారం చేశారు వాళ్ళు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని నమస్కారం చేశారు. రాజుగా పుట్టాడని నమస్కారం చేశారు. దేవుడు వచ్చి భూమి మీదకి వచ్చాడని నమస్కారం చేయలేదు. యూదులకు రాజు పుట్టాడు ఎక్కడ, ఆయన నమస్కారం చేయడానికి వచ్చాం మేము. అది ఆయన్ని దేవాలయంలో ఆరాధించడానికి వచ్చామని కాదు అది. అందువలన తెలుగులో పూజించడం అని పెట్టారు. కాబట్టి దేవుడికి మొక్కారు, యేసుప్రభు మొక్కారు కాబట్టి ఇతర ఆరాధనలు పోతున్నారు అని చెప్పేసి మిడిమిడి జ్ఞానము, దైవ జ్ఞానం సరిగ్గా లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అపోస్తులు కానీ, మొదటి శతాబ్దంలో ఇశ్రాయేల్ కానీ, యూదులు కానీ యేసుప్రభు వారికి మొక్కిన విధానము ఏంటది? ఎందుకు మొక్కారు? ఆయన రాజుగా మొక్కారా, దేవుడిగా మొక్కారా? ఇశ్రాయేల్ యోధా జాతి నమస్కారం చేస్తుంది ఏ ఉద్దేశం? ఆయనకు నమస్కారం చేశారు. నమస్కారం చేయలేదంటే ఎవరు మాట్లాడడానికి సరిపోం. మీకు అర్థమైందా? నమస్కారం చేశారు. ఆయనకి బలి అర్పించారా, దేవుడికి బలి అర్పించారా? చూడండి, మత్తయి సువార్త 28:16 శిష్యులు ప్రభుకి నమస్కారం చేశారు. అనేక చోట్ల నమస్కారం చేశారు ఆయనకి మొక్కి అని. మత్తయి సువార్త 28:16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిల కొండకు వెళ్ళి వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సంజయ్ అంటే నమస్కారం చేశారు. ఆయనకి మొక్కారంటే ఆరాధన చేశారంటున్నారు అంతే. మొక్కారు, నమస్కారం చేశారు. ఏమని నమస్కారం చేశారు? ఏ ఉద్దేశంతో, ఏ విధానంలో నమస్కారం చేశారు అంటే యూదులకి మెస్సియా రాబోతున్నాడనే ప్రవచనాలు ఉన్నాయి. యూదుల్ని పరిపాలించడానికి దావీదు సంతానంలో ఒక ఆయన రాబోతున్నాడని ప్రవచనాలు ఉన్నాయి. ఏది? యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 23:5 యెషయా గ్రంథం 11 అర్థమైందా? యెషయా గ్రంథం 11 ఆయన నీతి న్యాయాలు బట్టి పరిపాలిస్తాడు. ఆయన రాజై పరిపాలిస్తాడు. లోకసువార్త 1:32 కూడా ఏం చెప్పడం జరిగింది? ఆయన దావీదు కుమారుడై దావీదు వంశస్థులను యుగయుగములు ఏలుబడి చేస్తాడు. దావీదు వంశస్థులకి దేవుడా దావీదు వంశస్థులకి దేవుడా రాజుగా. అందుకనే యోహాను సువార్త 1 మేము మెస్సియాను కనుగొంటామన్నారు అన్నమాట. ఎవరు కనుగొన్నారంట? అంటే యూదులకు రాజుని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని మేము మెస్సియాను కనుగొంటున్నాం. మత్తయి సువార్త 16:16 కూడా పేతురు ఒప్పుకోలేంటి? నీవు సజీవుడగు దేవుని, అంతే, దేవుని పక్షంగా పరిపాలించే రాజువు నువ్వు. మేము అంగీకరిస్తున్నాం, మేము విశ్వసించాం. మీరు ఏమనుకుంటున్నారు? నన్ను మీరు ఏమనుకుంటున్నారంటే నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు, దేవుని పక్షంగా పరిపాలించేవాడు, మెస్సియా అనుకుంటున్నాం మేము అన్నారు. కాబట్టి జ్ఞానులు నమస్కారం చేశారు, దేవుడిగా ఆరాధన చేయలేదు. అర్థమైందా? దేవుడు ఆరాధన అనేది ఎలాగో మీకు చెప్తాను ఇప్పుడు. వారు యేసుక్రీస్తు వారిని నమస్కారం చేసింది ఆరాధన అని అనకండి. దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపడానికి సంబంధించింది కాదు,
దేవుడు పంపించిన దేవుడు పంపించిన ఆయనగా, అభిషక్తుడిగా, రాజుగా ఆయనకు నమస్కరించారు. వాళ్ళు అంగీకరించాల్సింది కూడా అదే. మీరు ఎవరినైతే సిలువేసి చంపారో ఆయన్ని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అన్నాడు అన్నమాట. అది విషయం అర్థమవుతుందా? అందుకని దేవుడు పాత నిబంధనలో ఎవరైతే ఆరాధిస్తున్నారో క్రొత్త నిబంధనలో కూడా ఆయన్నే ఆరాధించాలి, కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పారు. పాత నిబంధనలో ఎలా ఆరాధించారో కొత్త నిబంధనలో కూడా అదే క్రమం మారలేదు, క్రమమేం మారలేదు, కానీ స్థలం మారింది. అర్థమైందా? ఆ వాయిద్యాలు తీసివేయబడ్డాయి అంతే తప్ప క్రమం మారలేదు. కారణం ఏంటంటే ఆరాధన అనేది, దేవునికి ఆరాధన చేయాలంటే ముందు బలి అర్పించాలి. బలులు మనకు చెప్పారు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనము దేవునికి ఆత్మ సంబంధాన్ని బలి అర్పించుటకు యాజకులమయ్యామంటాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి అన్నాడు అన్నమాట. కాబట్టి ఆరాధనలో అనగా పండగల్లో ఏం చేసేవారంటే దేవుని ఎలా ఆరాధించేవారో చెప్తున్నాను. పండగల్లో వారు బలులు అర్పించేవారు. లేవికాండం 23వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఆరాధన విధానం, పాత నిబంధనలో ఆరాధన విధానం ఏంటంటే, మొట్టమొదటిగా వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చేవారు. వచ్చి వారి పాపం నిమిత్తము అలాగే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా బలులు అర్పించేవారు. లేవికాండము 1 నుంచి 6-7 అధ్యాయాల వరకు కూడా బలులు, నైవేద్యాలు, శాస్త్రది మీరు దహన బలి అర్పించాలి, సమాధాన బలి అర్పించాలి, పాపరాధ బలి అర్పించాలి, అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి అని చెప్పింది ఎవరికి? ఇజ్రాయేల్కి. ఎవరైనా దహన బలి అర్పించిన వాళ్ళ, ఎవరైనా సమాధాన బలి అర్పించిన వాళ్ళ, ఎవరైనా అపరాధ పరిహారార్థ బలి అర్పించిన వాళ్ళ అర్పణ విధానం ఇది. దహన బలి ఇలా అర్పించాలి, సమాధాన బలి ఇలా అర్పించాలి, అపరాధ పరిహార్థ పాపరాధ బలి ఇలా అర్పించాలి అని చెప్పేసి బలులు అనేవి ఇవ్వడం జరిగింది అన్నమాట. బలులు ఎందుకనంటే వారు పాప క్షమాపణ నిమిత్తం. బలు ఎందుకనేది పాప క్షమాపణ నిమిత్తం. అందువల్ల పండగలకు వచ్చినప్పుడు వారు బలులు అర్పించేవారు అన్నమాట. పస్కా పండుగ రోజున కూడా పస్కా బలి అర్పించేవారు, అవునా కాదండి? పండుగ రోజున బలి అర్పించేవారు. ప్రథమ ఫలాల పండుగ రోజున కూడా బలి అర్పించేవారు. చూడండి ఒకసారి 23వ అధ్యాయం లేవికాండం. ఇంకా అనేక చోట్ల ఉంటుంది, మనకు పరిచయమైన చోట మనం ఆలోచన చేద్దాం. లేవికాండం 23వ అధ్యాయంలో 5వ వచనం, మొదటి నెల 14వ దినాన సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. తర్వాత 9వ వచనానికి వచ్చాను. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని వద్దకు తేవాలి. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడించాలి. విశ్రాంతి దినానికి మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించాలి. మీరు ఆ పన్ను అర్పించే దినమున, అంటే ఆ పండగ చేసిన దినాన నిర్దోషమైన ఏడాది పొట్టేళ్లను యెహోవాకు దహన బలిగా అర్పించాలి. నిర్దోషమైన ఏడాది అర్పించాలి. తర్వాత అంటే పస్కా పండుగ రోజున బలి అర్పించినారు, పెద్దగోసు పండుగ రోజున కూడా దేవునికి బలి అర్పిస్తున్నారు. వ్యక్తిగతమైన కాకుండా ఇది పండుగ సందర్భంగా బలి అర్పిస్తారన్నమాట. ఆ తర్వాత చూడండి లేవికాండం 23వ అధ్యాయం 39వ వచనంలో పర్ణశాల పండుగలో అయితే 7వ నెల 10వ దినాన మీరు భూమి పంటను పూడ్చుకునగా 7 దినాలు యెహోవాకు పండుగ ఆచరించాలి. మొదటి దినం విశ్రాంతి దినం, 8వ దినం విశ్రాంతి దినం. మొదటి దినం మీరు దబ్బ పనులు, ఈతగొర్రెలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల నుండి నిర్వహణ చెట్లను పట్టుకుని 7 దినాలు మీ దేవుడిని యెహోవా అనేది ఉత్సహించుకునేవాళ్ళు.
అట్లు మీరు ఏటా 7 దినాలు యెహోవాకు పండగ ఆచరించాలి, ఇది మీ తరతరాలకి నిత్యమైన కట్టడ. కాబట్టి మీరు పర్ణశాలలో నివసించాలని చెప్పి తెలియపరచాలన్నమాట. ప్రతి పండగలోనూ బలిని అర్పించడం అనేది ఖచ్చితమైందన్నమాట. బళ్ళు అనేవి లేకుండా పండగ లేదండి. బళ్ళు అనేవి లేకుండా ఏమి లేదు, పండగ లేదన్నమాట. బళ్ళు అర్పించాలి. రెండవది స్తుతి గీతాలు లేకపోతే కీర్తనలు పాడాలి. కీర్తనలు పాడాలి లేకపోతే కీర్తనలు వాయిద్యాలతో పాడాలి. వాయిద్యాలతో పాడేవారు అనమాట పండగలకి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 41వ వచనం. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమాను ఎదుగుతును పేల వరుసను ఉదాహరింపబడిన మరి కొందరు నియమించాను. బోరలు ఊదుటకును తాళాలు వాయించుటకు దేవుని గూర్చి పాడదగిన గీతములను వాయిద్యాలతో వినిపించుటకు వీరిలో నుండి హేమాను ఎదుగుతును అతను నియమించాడు అన్నమాట. పండుగలో పాటలు పాడాలి. ఎవరు పాడాలి? లేవీలు పాడాలి, వాయిద్యాలతో పాడాలి. 29, 25 రెండో దినవృత్తాంతాల గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29. ఒక పండగ అనేది పండుగ రోజున ఆరాధన చేయటానికి హిజ్కియా వెళ్ళాడు. ఆ పండుగ రోజున బలర్పించబడింది. బలర్పించబడిన తర్వాత కీర్తనలు పాడినట్టుగా వాయిద్యాలతో వాళ్ళు కీర్తనలు పాడినట్టుగా కనబడతారు. మనకి యెహోవాకు స్తుతి గీతాలు పాడినట్టుగా ఉంటుంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. రెండో దినవృత్తాంతాలు గాదును యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించడానికి అతను లేవీలను ఏర్పాటు చేశాడు. మనం చదివాం కదా దినవృత్తాంతాల గ్రంథంలో, దావీదు కాలంలో ఏర్పాటు చేశాడు. అలాగూ జరగాలని పండగలో కీర్తనలు పాడాలి, దేవుని స్తుతించాలి. అలాగూ జరగాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను బోరలు ఊదటానికి యాజకులు నియమించబడ్డారు. బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహన బలి అర్పణ ఆరంభ మొగుడుతోనే బోర్ల ఊదుడుతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుడితోనూ యెహోవాకు అది పండగలో ప్రతి పండగలో కూడా బలులు ఉండేవి. బోర్ల ఊదుతూ దేవునికి స్తుతి గీతాలు పాడేవారు వాయిద్యాలతో. అలా ప్రవక్తల ద్వారా దావీదు కాలంలో ఆజ్ఞాపించబడింది అనమాట. అందుకని మొదటి దినవృత్తాంత గ్రంథం అంతట్లో కూడా ఈ ప్రత్యేకంగా లేవీలు కీర్తనలు పాడడానికి ఏర్పాటు చేశారు. యాజకులు మాత్రమే బోర్ల ఊది దేవుని స్తుతించాలి. మనము రాజులైన యాజక సమూహం కాబట్టి మనందరము కీర్తనలు పాడడానికి దేవుడు ఆ కీర్తన ద్వారా స్తుతియాగం చేయడానికి అవకాశం ఏర్పడింది. అప్పుడైతే లేవీలు మాత్రమే కీర్తనలు పాడేవారు అన్నమాట. తర్వాత పండగలో ధర్మశాస్త్రం చదువుకునేవారు.
పండగలో ధర్మశాస్త్రం చదువుకోవాలి. పర్ణశాల పండుగలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో పండగలు 3 పండుగల్లో కూడా ధర్మశాస్త్రం చదువుకునేవారు అనమాట. అంటే మరి ఇశ్రాయేలు ఆయా దేశాల నుంచి వచ్చేవారు కదా, ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు పరిచయులు మాత్రమే బోధించేవారు. కాబట్టి పండగలకు వచ్చినప్పుడు సందేశం వినిపించేవారు అన్నమాట వారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో తిరిగి వచ్చిన ప్రజలు పర్ణశాల పండుగ చేశారు. 14వ వచనం నుంచి, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసాన ఉత్సవకాలం ముందు ఇశ్రాయేలు పర్ణశాల నివాసం చేయాలని రాయబడి కనుగొనను. మరియు వారు తమ పట్టణములింట్లోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయాల్సింది ఏమనగా, మీరు పర్వతానికి పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలు, ఎర్ర చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడినట్టుగా కొమ్మలు రాయబడినట్టుగా పర్ణశాల కట్టవాలని. ఆ ప్రకారం జనులు పోయి కొమ్మలు తెచ్చి జనులందరూ తమ ఎండ్ల మీద తమ లోగిల్లో, దేవమందిర ఆవరణలో, నీటి గుమ్మ వీధిలో, ఎఫ్రాయిము గుమ్మ వీధుల్లో పర్ణశాల కట్టుకున్నారు. మరియు చెరలోని తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాల కట్టుకుని వాటిలో కూర్చుండేది. నూనె కొమ్మని యెహోషువ దినం మొదలుకుని అది వరకు ఇశ్రాయేలు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టాను. ఇది గాక మొదటి దినం మొదలుకుని 7 రోజులు కదా, మొదటి దినం మొదలుకుని కడ దినం వరకు అనుదినము యజ్రా దేవుని ధర్మశాస్త్రమును గ్రంథమును చదివి వినిపిస్తూ వచ్చారన్నమాట. పండగల్లో ధర్మశాస్త్రాన్ని చెప్పుకున్నారు. ఇశ్రాయేలుకి ప్రమాణం ఏంటి? ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు అన్నమాట ప్రజలకి. యేసుప్రభువు వారు కూడా వెళ్ళి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అన్నారు కదా పండగకి వెళ్ళినప్పుడు. కాబట్టి పండగలకి వాళ్ళు ఏం చేస్తారంటే బళ్ళు అర్పించేవారు. వాళ్ళ వ్యక్తిగతమైన బళ్ళు, అలాగే పండగ సందర్భమైన బలులు అర్పించేవారు. తర్వాత స్తుతిగీతాలు పాడేవారు. తర్వాత ఆ 7 రోజులు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ఎందుకని? ప్రజలు ఎలా బ్రతకాలో తెలియాలి కదా. ప్రజల సమాజంలో ఎలా బ్రతకాలో తెలియాలంటే ఏం తెలియాలి? ధర్మశాస్త్రం తెలియాలి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు పరిచయులు కూడా బోధించేవారు అన్నమాట. యజ్రా శాస్త్రి కాబట్టి ధర్మశాస్త్రాన్ని పండగలో చదివి వినిపించారు అన్నమాట. తర్వాత కానుకలు అర్పించేవారు వారు. చూడండి, ఇది ద్వితీయోపదేశకాండం 16:16. ద్వితీయోపదేశకాండం 16:16. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారాల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలంలోనే మగవారందరూ ఆయన సన్నిధి కనబడాలి. 3 సార్లు 3 పండుగలకు కూడా వారు ఒట్టి చేతులతో కనపడకూడదు. అది నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెని చెప్పున ప్రతివాడు దేవునికి ఇవ్వాలంట. దశమ భాగం వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటి? దశమ భాగం ఖచ్చితమైంది అన్నమాట. అందువల్ల వారు కానుకలు సమర్పించేవారు అన్నమాట. అందువల్ల బలులు, స్తుతిగీతాలు, బోధ దేవునికి ఇవ్వటం, ఇది ఆరాధన అన్నమాట. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆరాధించింది వాళ్ళ పాపక్షేమాపణ కొరకు, దేవుడు నియమానికి లోబడడం కొరకు బలి అర్పించేవారు అన్నమాట. ఇప్పుడు మనం ఈ భౌతికమైన బలులు అర్పించబడకుండా కొత్త నిబంధన ఆరాధనలో క్రీస్తు బలి అనేది ఉండడం ద్వారా మనం ఆరాధన స్టార్ట్ అవుతుంది. క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పించబడడం ద్వారా మనకి భౌతికమైన బలులు ఏం చేయబడ్డాయి? యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడడం ద్వారా భౌతికమైన బలులు ఏం చేయబడ్డాయండి? అది రద్దు చేయబడ్డాయి. అందువల్ల యేసుక్రీస్తు వారు మనకి ఎలా ఉన్నారంటే ప్రభు యొక్క భోజనం ద్వారా, ప్రభు యొక్క భోజనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా
ఆయన బలిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇవన్నీ మనం ఆచరిస్తున్న వాళ్ళం అవుతున్నాం అనమాట. అదే అంటే ఇక్కడ బలి లేకుండా ఆరాధన లేదు పాత నిబంధనలో, యేసుక్రీస్తు వారు బలి లేకుండా కొత్త నిబంధనలో దేవునికి ఆరాధన లేదు. అది గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు బలి లేకుండా కొత్త నిబంధనలో ఆరాధన లేదు. అందువల్ల ఎబ్రీ 10:5 మనందరూ తెలిసిన విషయాలు. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చవు అన్నాడు. అలాగే ఈ జంతు బలులు పాపాన్ని తీసివేయటం అసాధ్యం అన్నాడు. ఒక ఆరాధకుడికి అంటే ఒక దేవుని ఆరాధించడానికి వచ్చిన వాడు తమ పాపాల కోసం ముందు బలర్పించాలి. పాపాల కోసం బలర్పించినప్పుడు ఆ యొక్క లేవీలు కీర్తనలు పాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆ కీర్తనలు వాళ్ళు కూడా పాడాలి. వాళ్ళు ధర్మశాస్త్రం వినిపిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం అనేది వాళ్ళు వినాలి. ధర్మశాస్త్రం విని అలా నడుచుకుంటానని వారు తీర్మానం చేసుకోవాలి వాళ్ళ జీవితాల్లో. దేవుడు వాళ్ళకి అభివృద్ధి అంటే వాళ్ళ గొర్రెలు వాళ్ళ యొక్క వ్యవసాయాలు అభివృద్ధిని బట్టి ఆ పండగల్లో వారు దేవునికి ఇవ్వాలి. వారి పండగ దినాలే వారికి ఆరాధన అన్నమాట. మనకి ప్రతి ఆదివారము మనం దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఏర్పడింది అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ స్థలము అనేది ప్రాముఖ్యమైంది. అర్థమైందా? ఇక్కడ స్థలం అనేది లేదు. భౌతికమైన స్థలము కొత్త నిబంధనలో అంటే ఈ బిల్డింగ్లో దేవుని ఆరాధిస్తేనే ఆరాధన అనే చట్టం కొత్త నిబంధనలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. భౌతికమైన బిల్డింగులని దేవాలయం అనకూడదు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 3:16 ప్రకారంగా సంఘమే దేవుని ఆలయం. అది సంఘమే దేవుని ఆలయం. సంఘం అనే దేవుని ఆలయం ఎక్కడుందో అక్కడ ఆరాధన చేయొచ్చు. మొదటి కొరింథీ పత్రిక 1:1-3 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1-2 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1-2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1-2 చూడండి ఒకసారి. దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు అనగా అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభమని చెప్పారు ఆయనది. నామమున ప్రతి స్థలములో అది ఎక్కడైనా సరే స్థలానికి ప్రాముఖ్యత లేదు. ప్రతి స్థలంలో ప్రార్థన చేసుకో. ఏ స్థలంలో సంఘం కూడి ప్రార్థన చేస్తుందో ఆ ప్రతి స్థలము అనేది అంగీకరించబడింది అనమాట. ప్రపంచం అంతా కూడా అదే పాత నిబంధన అయితే ఇశ్రాయేలు జాతి ఎక్కడుందో ఆరాధన పండగ రోజునికి ఖచ్చితంగా అక్కడికి హాజరవ్వాల్సిందే. పండగ రోజున వాళ్ళు హాజరవ్వాలన్నమాట. అయితే కొత్త నిబంధన ప్రకారంగా మనం సమాజంగా కూడుట మానక చూడండి, మనకు కూడా ఆరాధన క్రమం ఉంది చూడండి. 14:26 నుంచి మొదటి కొరింథీ పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26 చూడండి. ఒక క్రమం ఉంది, ఆరాధన క్రమం. అక్కడ సమాజంగా కూడినప్పుడు సహోదరులారా మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు అంటే ఆరాధనకు వచ్చినప్పుడు మనము కూడా ఆరాధనలో కీర్తన పాడాలి. ఎలా పాడాలి? అర్థమైందా? ఎలా వాక్యం వినాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఆత్మతో సత్యంతో ఆరాధన అనేది. అసలు మనము కూడా యేసుప్రభు బలి ఉంది కాబట్టి, క్రీస్తు బలి ఉంది కాబట్టి తర్వాత మనం కీర్తన పాడాలి. మనం భౌతికమైన బలులు అర్పించాల్సిన అవసరత లేదు. అందుకని ఎఫెసీ పత్రిక 5:19 కొలస్సీ 3:16 చెప్పినట్టుగా మనము కూడా కీర్తనలు పాడాలి.
అది కాబట్టి సమాజంగా కూడినప్పుడు అంటే ఆరాధన కూడినప్పుడు ఒకడు కీర్తన పాడాలన్నాడు. అవును, కీర్తన పాడాలి, వాళ్ళు పాడేవారు, మనం కూడా కీర్తన పాడాలి. ఒకడు కీర్తన పాడాలని ఉన్నాడు, మరి ఒకడు అది ఏముండాలి, మరలా కీర్తన ఉండాలి, బోధ. ఆనాడు ఇప్పుడైతే మనం సిద్ధపడి చెప్పాలి, ఆనాడైతే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారు వాళ్ళు. ఇప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సంగతుల్ని సిద్ధపడి బోధించాలి, దైవజనులు సిద్ధపడి బోధించాలి. అప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు అంటే ఆ రోజున ఏం అవసరమో ఆ స్థానిక సంఘానికి ఆ రోజు వారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారు అనమాట. మీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి బోధ ఉంది. అపోస్తలుల 2:42 వీరు అపోస్తలుల బోధ యందు అన్నాడు అనమాట. బోధ ఉండాలి, ప్రాముఖ్యంగా కీర్తన ఉండాలి, బోధ ఉండాలి. తర్వాత సమాజంగా కూడినప్పుడు ప్రభు యొక్క భోజనం ఉండాలి. మొదటి కొరింథీయులకు అది 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. అదే 23 క్షమించి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుంది. ఆ ప్రభువైన యేసు తన అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, అందుకనే ఇది నన్ను జ్ఞాపం చేసుకుంటూగా దీన్ని చేయడని చెప్పారు. ప్రభు ఆజ్ఞాపించారనమాట. ప్రభు ఆజ్ఞాపించారు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభు రొట్టెకి ఆయన శరీరానికి జ్ఞాపకార్థంగా రొట్టెని, ఆయన యొక్క రక్తానికి జ్ఞాపకార్థంగా ద్రాక్షారసాన్ని సిద్ధపడి ఆయన ఆజ్ఞాపించాడు సంఘానికి. అందువల్ల దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ప్రభు యొక్క మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభు మరణం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు బలి అయ్యారు కాబట్టి దేవునికి భౌతికమైన బలులు అవసరం కొత్త నిబంధనలో లేదు. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులమైనటువంటి వాళ్ళం, రాజులైన యాజక సమూహము కొత్త నిబంధన అన్నమాట. అందువల్ల ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చినప్పుడు చెప్పాడు. మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయం 1-2 వచనాలు వచ్చేటప్పటికి కానుకల గురించి మాట్లాడాడు. పరిశుద్ధుల అవసరాల కొరకే, అక్కడ కూడా అవసరాల కొరకే, పాత నిబంధనలు కూడా లేవీలు పోషించబడడానికి బేదల కొరకే, సంఘ కార్యక్రమాల కొరకే. ఇక్కడ ఉద్దేశం అదే. చూడండి, మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘాలకి నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, అది ఎప్పుడెప్పుడు, అది ప్రతి ఆదివారం. అక్కడ గ్రీకులో ఆదివారం అనే మాట ఉండదు, కానీ వారములో మొదటి దినాన, ప్రతి మొదటి దినాన అన్నమాట. మియాన్ సబాటోన్ అని ఉంటుంది. మియాన్ సబాటోన్ అంటే గ్రీకులో వారములో ప్రతి మొదటి దినాన అని అర్థం అనమాట. వారంలో మొదటి దినం ఏది? 7వ దినం శనివారం అయినప్పుడు మొదటి దినం ఏమవుతుంది? మన ఏరియా, మన ప్రాంతీయంలో ఉపయోగించబడే రోజు ఏం పెట్టుకున్నామంటే ఆదివారం పెట్టుకున్నాం. అందువల్ల ఆదివారం అని పెట్టుకున్నాం, ప్రారంభ రోజు అని అర్థమైంది. కాబట్టి ఆదివారం అని పెట్టుకున్నాం. కాబట్టి మనకి ఈ కాలంలో, ఈ ప్రాంతంలో, మన దేశంలో పిలుచుకునేది ఏంటంటే ఆదివారం. ఇంగ్లీష్ వాళ్ళు సండే అని పిలుచుకున్నారు. ఆదివారమున అని అన్నాడు అనమాట. అంటే అక్కడ గ్రీకులో ఆదివారం అనే మాట్లేదు, కానీ వారంలో మొదటి దినాన్న మీరు కానుకలు సందా పోగు చేయండి పరిశుద్ధుల అవసరాల కొరకు అన్నాడు. ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తన వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము ఇలా చేయమని. కొత్త నిబంధనలో దశమ భాగం కాదు, ఏంటది? వర్ధిల్లిన కొలది అన్నమాట. వర్ధిల్లిన కొలది
వద్దిన కొలది దేవుణ్ణి వద్దిన కొలది దేవునికి ఇవ్వాలన్నమాట. అది ఎందుకు ఇవ్వాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అంతా కూడా మనం మాట్లాడుకుంటూ వద్దాం. అర్థమైందా? మీకు ఒక క్రమాన్ని, ఒక పాత నిబంధనలో ఉన్న క్రమమే కొత్త నిబంధనలో కొనసాగుతుంది. అయితే ఏంటి అని అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమన్నారు కదా. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అంటే భౌతిక సంబంధమైన బలులు అనేవి లేదు. భౌతికమైన బలులు కొత్త నిబంధన ఆరాధనలో లేవు. భౌతికమైన వాయిద్యాలు కొత్త నిబంధనలో లేవు. ధర్మశాస్త్రం ఇక్కడేమో కొత్త నిబంధన. బోధ ఏంటి? ఇక్కడ క్రొత్త నిబంధన అని రాసుకోండి బోధ. ఇక్కడ అక్కడేమో కొత్త ధర్మశాస్త్రం చెప్పుకునేవారు పండగల్లో. మనం ఆరాధన దినాన మనం కొత్త నిబంధన చెప్పుకుంటాం అన్నమాట. అంటే అపోస్తులు బోధించిన బోధని మనం చెప్పుకుంటాం ప్రతి ఆదివారం నాడు. అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతారు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని చెప్తే ఆత్మీయంగా ఎదగరు. కాబట్టి కొత్త నిబంధన చెప్పాలి. పాత నిబంధన ఏం చెప్పాలని బోధ కలగడానికి చెప్పాలి. మనం పాపం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అవి జ్ఞాపకం చేయడానికి తప్ప ఆచరణకు సంబంధించిన విషయాలు మనం పాత నిబంధనలో తీసుకోము. ప్రతి ఆచరణకు సంబంధించిన విషయం అంతా కూడా క్రొత్త నిబంధన. వాళ్ళ పండుగలో ధర్మశాస్త్రం చెప్పుకునేవారు, మన ఆరాధనలో కొత్త నిబంధన చెప్పుకుంటాం. మన దేవుని ఆరాధించే దాంట్లో కొత్త నిబంధన చెప్పుకుంటాం. దాన్ని అపోస్తుల 2:42 వారు అపోస్తుల బోధ ఎందును, ఎందుకంటే కొత్త నిబంధన అనేది సంపూర్ణంగా బయలుపరచబడింది అపోస్తుల ద్వారా. పత్రికలు రాశారు కదా. మరి సాని సంఘానికి ఏమి రాశారు? పత్రికలు రాశారు కదా. మరి పత్రికలు రాసినప్పుడు బోధ వారి ద్వారానే బయలుపరచబడింది కానీ, కాబట్టి అపోస్తుల బోధ అన్నాడు అనమాట. అపోస్తుల బోధ అంటే కొత్త బోధ కాదు. అపోస్తుల బోధ అంటే కొత్త బోధ కాదు. కొత్త నిబంధనే అపోస్తుల బోధ. అపోస్తులు చెప్పారు కాబట్టి అపోస్తుల బోధ అన్నారు. అర్థమైందా? పాత నిబంధన అంటూ ఒకటి ఉంది కాబట్టి కొత్త నిబంధన అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ప్రతి ఆదివారం బోధన నేర్చుకోవాలి. ప్రభు ఆజ్ఞని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే సంఘం యొక్క కార్యక్రమాలు, ఇలాంటి మీటింగ్లు జరగాలి, పేదలకి సహాయం అందాలి, బోధించే సువార్థికుడికి పోషించబడాలి. ఈ అన్ని కారణాలు బట్టి కానుకలు సమర్పించాలి దేవుడు. అక్కడ కూడా అదే లేవీలు పోషించబడాలి. అర్థమైందా? లేవీలు పోషించబడాలి. దేవాలయ కార్యక్రమాల్లో దేవాలయం శుద్ధి సంబంధించిన జరగాలి. వాటికి సంబంధించి అవి ఏర్పాటు చేయబడ్డాయి. ఏదేమైనా దేవుణ్ణి ఆరాధించే విషయంలో కొత్త నిబంధనలో యాంత్రికమైనవి తీసేయబడ్డాయి తప్ప, అంతే తప్ప యాంత్రికమైనవి ఏవి? బలులు, వాయిద్యాలు, ఇవి యాంత్రికమైనవి తీసేయబడ్డాయి. బోధ మార్చబడింది. అది ధర్మశాస్త్రం. అందుకే యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఇశ్రాయేలుకి కొత్త నిబంధన దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరికి? క్రైస్తవులకి. ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. ఆత్మీయ భక్తితో మీరు కొత్త నిబంధనలు ఉన్న ప్రజలకి క్రైస్తవులకి మీరు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న దీవెనలు ఎట్టుకొచ్చి చెప్పారనుకోండి, మీరు బోధ కల్తీ చేశారు. ఆత్మ సంబంధులకి ఇశ్రాయేల్ యొక్క బోధను ఎట్టుకొచ్చి మీరు ఏం చేశారనమాట? వెళ్ళిపోరన్నమాట. అది ఇశ్రాయేల్కి ఇవ్వబడిన నిబంధన. క్రొత్త నిబంధన క్రైస్తవులకి ఇవ్వండి. సరే, పండగలకు వెళ్ళి 3 పండగలకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారో మనం కూడా పండగల ఆత్మ సంబంధమైన అంటే ఆరాధన విషయంలో కూడా మనం అదే చేస్తున్నాం. కానీ ఈ మార్చబడ్డాయి అన్నమాట. బోధ మార్చబడింది, కానుకల యొక్క క్రమం మార్చబడింది, యాజక ధర్మం మార్చబడింది. ఏంటి? అవునా కదా? ఆ యాజక ధర్మం మార్చబడింది. స్తుతిగీతాలు అనేవి మనం పాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కీర్తనలు ఏవైనా మనం దేవునికి స్తుతించే కీర్తనలు పాడవచ్చు. అర్థమైనా లేదా? ఆరాధన క్రమం అనేది
వాళ్ళ దేవుణ్ణి ఆరాధించారు మూడు. అంతేగాని ఇలా ఇలా నమస్కారం చేయటమే ఆరాధన అనే దాన్ని తీసుకుంటే మనము రాంగ్ డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. మీకు అర్థమైందా? అర్థవాలేదా? అది విషయం. రాంగ్ డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళం. మనిషికి అదే రాజుకి నమస్కారం చేయటం వేరు, దేవునికి నమస్కారంకి వేరన్న. అది తెలుసుకోలేకపోవటం వల్ల ఇదిగోండి ఇక్కడ వర్షిప్ అని ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ వర్షిప్ ఉందని, ఇదిగో నమస్కారం ఉంది, ఇదిగో అక్కడ ఒకటి ఇక్కడ పదం అక్కడ పదం అని చెప్పేసి జనాలు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేల్ని ఎవరైతే ఇశ్రాయేల్ని ఆరాధించారు, క్రైస్తవులు కూడా ఆయన్ని ఆరాధించాలి. అంతే, క్రైస్తవులు కూడా ఆరాధించాలండి. కాబట్టి ఈ క్రమాన్ని మనం ఎలా చేయాలనేది మనం